Okay, continue. Sir, continue. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రిన్సెస్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు జూమ్ సార్. తప్పనిసరిగా చూడండి, చాలా తక్కువ మంది అటెండ్ అయ్యాం సార్. ఓన్లీ 59 మెంబర్స్ వచ్చాం సార్. మరి ఎందుకు లేట్ అవుతుందో, ఎందుకు మనం జాయిన్ కావడం, ఎందుకంటే ఇప్పుడు మేబీ అందరూ కూడా ఇంటి దగ్గర ఉండే టైం సార్ ఇది. ఎందుకంటే ఒకవేళ నిద్రపోతున్నారు అనుకుంటే మాత్రం నిద్రలోనే గడిచిద్దాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నియర్గా 30-40+ ఉన్నాం మనం అందరం కూడా. ఇప్పుడు దాకా నిద్రలోనే ఉండిపోయినాం అందరం కూడా. సో ఇప్పటికైనా సరే మేలుకోకపోతే ఈ వెస్టేజ్ అనేది ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతుంది సార్. ఉండే కొద్ది కూడా ఐడియాలు కూడా ఉండవు. దీనికి ఒకసారి గుడ్ మార్నింగ్ కూడా అబ్జర్వేషన్ చెప్పాను, గెటప్ ఎర్లీ అని. త్వరగా మేల్కొనకపోతే మనం మళ్ళీ వెళ్ళి ఫర్దర్గా ఐడి వేయాలని కూడా ఆల్రెడీ అక్కడ ఐడి పడిపోయి లీడర్గా తయారవుతారండి. సో ఎందుకంటే మనం నేర్చుకునే దగ్గరే ఉన్నాం, ఇంకా నేర్పించే స్థాయికి ఎప్పుడు వెళ్తాం సార్ మనం. సో అందుకనేసి మంచి సబ్జెక్ట్ వస్తుంది సార్. తప్పనిసరిగా చెనక సార్ ద గ్రేట్ లీడర్. ఎంతో బిజీగా ఉన్నా కూడా ఎలక్షన్ టైంలో డ్యూటీ ఉన్నా కూడా నైట్ డ్యూటీ చేశారండి సారు. ఆయన కూడా సార్ చూడు మన కోసం సబ్జెక్ట్ నేర్చుకుని నేర్పిస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ నేర్పిస్తున్నారు సారు. ఆ గ్రేట్ లీడర్ అనుకోవాలి, వాస్తవం చెప్పి గ్రేట్ లీడర్ అనుకోవడం. గ్రేట్ లీడర్ సార్ చెన్నకేశ్వర సార్ గారు ఎంత స్పష్టంగా ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పినా, ఒక బిజినెస్ ప్లాన్ గురించి చెప్పినా, ఒక మోటివేషన్ చెప్పినా కూడా ఎంతమంది కనెక్ట్ అవుతారంటే ఆయన నిజంగా చెనక సార్ సబ్జెక్ట్ అంటే మేము కూడా ఎప్పుడు చెప్తారని చెప్పి డైరీ చెనక సార్ చెప్తున్నారంటే మీరు డైరీ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే అది రివ్యూ చేసరికి మీరు 64 ప్లీజ్ సార్. లైఫ్ లైన్కి ఎవరైనా కాల్ చేయండి సార్. ఎందుకంటే తప్పనిసరిగా మోహన్ సార్ చెప్పిన మాట నేను ఇప్పటికి కూడా నోట్ చేసుకున్నాను, ఈచ్ వన్ క్యాస్ట్ అని. సో తప్పనిసరిగా ఎవరైతే జూమ్ అటెండ్ అవుతున్నామో రోజుకు ఒక లెక్క లెక్కేసుకుని కూడా మంత్లీ వచ్చేసరికి 30 మంది అవుతారు. ఆ 30 మందికి చూడండి ఇది ఎలా నెట్వర్క్ ఫామ్ అవుతుందో. కొన్ని అది తెలియదు సార్ మనకు, చిన్నది కానీ అది మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు మనం ఒకేసారి 30 అంటే అనలేం అంకే. అది 1, 2, 3, 4 అలా అనుకుంటూ వెళ్ళిపోతుంటే 30 దగ్గరకు వస్తుంది. ఒకేసారి 30 అంటే వామ్మో అంటాం. అది ఒక మనిషి సైకాలజీ అంతే ఉంటుంది సార్. అందుకని స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఒక కొండకి తిరుపతి కొండ మెట్లు ఎక్కాలంటే 3600, 4000 ఉంటాయి సార్. స్టార్టింగ్ చూస్తూ వామ్మ అంటాం, కానీ ఒక్కో స్టెప్ మన ఎక్కుకుంటూ వెళ్తా ఉంటే ఆటోమేటిక్గా ఆ దర్శనం అనేది ఈజీగా అవుతూ ఉంటుంది. కానీ మనం స్టార్టింగ్లో వామ్మ అని అంతే ఎదురు చూసామనుకో, ఆ కొండ అంతే ఉంటుంది, మన కింద అంతే ఉంటాం. కానీ ఒక్కో స్టెప్ ఎదుగుతూ ఉంటే, అది ఎక్కుతూ ఉంటే మన విజయాన్ని దగ్గర చేరుస్తూ ఉంటుంది సార్. అట్నే ఈ లాజిక్ ఇదేనండి. వీటి పెద్ద లాజిక్ ఏం లేదు. ఆ చిన్న చిన్న మనం గ్రహించి దాన్ని కనుక నేర్చుకోగలిగితే, దాన్ని నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయగలిగితే తద్వారా నేర్పించడం వస్తుంది. ఈ 3 ఎప్పుడైతే మనం చేస్తామో డబ్బు కూడా అప్పుడే వస్తుంది సార్. డబ్బు కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసారా? వాళ్ళకి ఏంటంటే అవగాహన లేకుండా ఇప్పుడు కూడా ఈ ఎండకు కూడా ఒక పాంప్లెట్ పంచుతున్నారు సార్. నేను ఈ రోజుదాకా ఇప్పుడు జస్ట్ అంతా హాఫ్ అన్ అవర్ వచ్చి వెంచర్ల కోసం. ఎందుకంటే మేబీ అయినా వాళ్ళు తప్పదు, వాళ్ళు ఇచ్చే ఆ రోజు వారి కూలికి 400 రూపాయలు ఇస్తారంట. మరి అవును డే టైంలో కదా, ఎవరి వెహికల్స్ ఆపుతారు, అందరు కూడా లంచ్ టైం కదా అని కూడా లేదండి 4 మెంబర్స్ కదా 2 మెంబర్స్ ఉండమన్నారు రోడ్డు మీద అని టోపీ పెట్టుకొని ఆ ఫాంప్లెట్ చేతిలో పెట్టుకొని ఉన్నారు సార్. వాళ్ళకి ఎంత ఇచ్చారంటే రోజుకు 300-400 కూలి ఇస్తారు. ఈ నెల కనుక ఒక ఫ్లాట్ సేల్ చేయకపోతే మళ్ళా బాబు నీ ద్వారా ఎటువంటి సేల్ లేదు కాబట్టి రేపటి నుంచి వద్దు. చూడండి, అంటే రేపు అనేది ఉందో లేదో తెలియకుండా బతుకుతున్న రోజుల పరిస్థితి. మంచి విజన్ ఉందిరా బాబు, అంత సక్సెస్ అవుతున్న లీడర్స్ ఉన్నారు, మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు, ఎంతోమంది లైఫ్లు మారినాయి, లైఫ్ చేంజ్ అయింది అని చెప్పి అన్నా కూడా మనం ఇంకా ఆలోచిస్తున్నాం, చూస్తున్నాం స్థాయిలో ఉన్నాం సార్. సో తప్పనిసరిగా గ్రోత్ అనేది ఎక్కడ రాస్తారు, మన ఆలోచన విధానంలోనూ గ్రోత్ ఉంటుంది. నేను చేయలేనను సార్ రావడం కొద్దిగా లేట్ అవుతుంది, నైట్ డ్యూటీ కాబట్టి మరి సారు మళ్ళీ ఒక లేట్ అవుతుందేమో సెక్షన్ నేనే.
సార్ చెనకేష్ సార్ వచ్చారా? హ్యాండ్ రైజ్ చేస్తారా? సార్ 177 మెంబర్స్ వచ్చారండి. ఓకే సార్, ఇంకా సార్ లేదనుకోండి, నేనే సెక్షన్ తీసుకుంటున్నా సార్. సో ప్లీజ్ సార్, ఇంకా 79 మెంబర్స్ వచ్చారు. ప్లీజ్ సార్ మీ లైఫ్ లైన్ కాల్ చేయండి. సార్ 1 సెకండ్ సార్, చెనకేష్ సార్ వచ్చారా? ఎంటర్ చేస్తారా? 2:20 అవుతుంది సార్, టైం అయిపోతుంది. సార్ 1 సెకండ్ సార్, రమచంద్ సార్ ప్లీజ్ హ్యాండ్ చేయండి. సార్ రమచంద్ర సార్. ఓకే సార్, బిజీగా ఉన్నట్టున్నారు. సరే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్ టు జూమ్ అండి. నేనే సెక్షన్ తీసుకుంటున్నాను. సార్ కొద్దిగా లేట్ అవుతుంది అనుకోండి, చెనకేష్ సార్ జాయిన్ అవుతే మన సెక్షన్ ఇస్తాను నేను. మేబీ ఎవరు వచ్చినా రాకపోయినా చెప్పుకుంటే వెళ్ళమని చెప్పి సార్ చెప్పారు కాబట్టి వన్స్ అగైన్ నేనే సబ్జెక్ట్ తీసుకున్నాను సార్. మా నేమ్ సంజయ్ నారాయణ సార్. నేను ఏపీ నుంచి మాట్లాడుతున్నాను. ఐ మీన్ అందరూ కూడా ఎస్ఎన్ఆర్ అంటే మీ అందరు సుపరిచితుల్ని. నేను కొత్త వ్యక్తిని అయితే కాదు, కానీ నా వాయిస్ కొద్దిగా ఇది ఉన్నా కూడా ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు సార్. ఎందుకంటే ఇక్కడ ఎవరిని కూడా హర్ట్ చేసే రైట్స్ ఎవరికి లేవు సార్. సార్ పదే పదే అంటున్నారు, నేర్చుకోకపోవడం వల్ల సార్ కొద్దిగా ఇది అవుతున్నారు తప్పే, మనం నేర్చుకోవడం వల్ల మనకు వస్తుంది ఉపయోగం ఉంటుంది, సార్కి ఏముండదు సార్. ఆటోమేటిక్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎల్లవేళ్ళలో మనకు ఉంటాయి కాబట్టి మనం చేయాల్సింది మనం చేసుకుంటూ వెళ్ళటమేనండి. సో 80 మెంబర్స్ వచ్చారు సార్. ఓకే, వెస్టేజ్ అనేది ఆటోమేటిక్గా ద పవర్ ఆఫ్ వెస్టేజ్, దాంట్లో పవర్ అనేది ఉంది సార్, కానీ మనలో పవర్ ఉందా లేదా? ఎస్, ఇది ఒక్కటిసారి ఆలోచించండి. వెస్టేజ్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. ఇప్పుడు దీంట్లో డూ యూ బిలీవ్ దిస్ బిజినెస్ కెన్ చేంజ్ యువర్ లైఫ్? ముందు నువ్వు నమ్మాలన్నమాట. ఈ బిజినెస్ చేస్తే నేను చేంజ్ అవుతుందా నా లైఫ్ అనేది ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, అంటే బిలీవ్, నమ్మకం అనమాట. ఏదైనా సరే, ఒక వ్యక్తి భార్య భర్త అయినా సరే, భర్త భార్య అయినా సరే, అన్నదమ్ములు ఎవరైనా సరే, ఈ సొసైటీ ఉంది, అది వరల్డ్ వైజ్గా ఏదైనా సరే బిలీవ్, నమ్మకం మీదే ఏర్పడి ఉన్నటువంటి ఇది. నమ్మకం లేకపోతే నువ్వు నిజం చెప్పినా కూడా అదిలోనికి అబద్ధంగా ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఎప్పుడైనా ఎదుటివాడి దగ్గర నమ్మకం పోగొట్టుకుంటే, వన్స్ ఒక్కసారి నమ్మకం పోగొట్టుకుంటే తిరిగి నువ్వు ఎన్ని తపస్సు చేసినా కూడా, తల కింద తపస్సు చేసినా కూడా అది సాధించలేము సార్. అందుకనే ముందు నువ్వు నమ్ముకోవాలి. ఎస్, నేను ఈ బిజినెస్ చేస్తే నా లైఫ్ చేంజ్ అవుతుందా లేదా? ఎస్, అది ఒక్కటి నువ్వు గ్రహించాలి. తర్వాత డూ యూ బిలీవ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్? అంటే ఎంతవరకు నేను బిలీవ్ చేయగలిగితే దీన్ని హ్యాండిల్ చేయగలుగుతాను, నేను నా లైఫ్ చేంజ్ చేసుకోవడం కోసం దీన్ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతాను? హూ ఈస్ గోయింగ్ టు డిసైడ్ సక్సెస్ అండ్ రిచ్ లైఫ్ ఆర్ ఫెయిల్యూర్ అండ్ పూర్ లైఫ్? నువ్వు ఏదైనా సరే నువ్వు కనుక డిసైడ్ అయ్యి చేసుకోగలిగితే, నువ్వు తప్పనిసరి దీంట్లో విజన్ ఉందని కనుక నువ్వు డిసైడ్ అయ్యి వర్క్ చేయగలిగితే సక్సెస్ అనేది వస్తే రిచ్ లైఫ్లో ఉంటావు. నువ్వు డిసైడ్ కాకుండా టైం పాస్ చేసుకుంటూ పోతే ఎస్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ ప్యూర్ లైఫ్. ఫెయిల్ అయితే ఆటోమేటిక్ ఏమైంది? పూర్ లైఫ్. మన ఇప్పుడు మనం డబ్బు ఉన్న వాళ్ళమా, డబ్బు లేని వాళ్ళమా మనకే తెలియాలి. సో డిసైడ్ అయ్యి వర్క్ చే, తప్పనిసరిగా సక్సెస్ అనేది వచ్చిందంటే రిచ్ లైఫ్కి వెళ్ళిపోతాము. లేదు సార్ నేను చేయలేను, టైం పాస్ చేస్తాను, సారోళ్ళు ఇంత చెప్పుకుని పోతాను, నేను మారను, నేను మారాల్సినంత అవసరం ఏందనుకుంటేనేమో ఫెయిల్యూర్ అవుతావు. ఫెయిల్యూర్ అయిన తర్వాత ఏం కాదండి, మనిషి ఉంటాం, బట్ పూర్ లైఫ్ అనిపిస్తాం. తాత అనుభవించాడు, తండ్రి అనిపించాడు, మనం అనిపిస్తాం, మన పిల్లలు కూడా అదే అనిపిస్తాడు. ఇది కావాలా? ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ మైండ్ సెట్ మార్చుకొని లైఫ్ చేంజ్ చేసుకుంటే, అంటే మైండ్ సెట్ చేంచుకుంటే లైఫ్ చేంజ్ మారాలి. ఎంతప్పటికి ఈ ఆలోచన విధానం కరెక్ట్ కాదు.
తండ్రి తాతలు చేసుకున్నటువంటి ఒక పనిని అదే డూప్లికేషన్ చేస్తే మన లైఫ్ మారలేదు, మన పిల్లల లైఫ్ ఏం మారుద్ది? సో తప్పనిసరిగా మీరు ఆలోచించుకోండి. డిసైడ్ అయ్యి వర్క్ చేయగలిగితేనేమో సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చిందంటేనేమో నీ లైఫ్ రిచ్ లైఫ్ వస్తుంది. లేదు డిసైడ్ కాకుండా టైం పాస్గా వర్క్ చేసుకుని వెళ్తేనేమో ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఫెయిల్యూర్ లైఫ్లో నువ్వు ఉన్నావో నీ లైఫ్ పూర్ లైఫ్ పొందే ఉంటుంది. దీనికి మొన్న ఆల్రెడీ ఒకసారి చెప్పున్నాను సార్, నీ లైఫ్కు నువ్వే హీరో, నువ్వే విలన్. దీటి ఎన్నిసార్లు అయినా సరే ఇది చెప్పడంలో నేనైతే వెనకాడను సార్. ఎందుకంటే నీవు హీరో అయితే 3 తరాలు కాదు, భూమి మీద నీ వంశం ఉన్నన్ని రోజులు నువ్వు దట్ ఈస్ హీరో. ఎస్ సార్, ఇది రియలే సార్. ప్రతి ఒక్క ఇంట్లో నడుస్తున్న వ్యవహారం ఇది. నీవు హీరో అయితే 3 తరాలు కాదు, భూమి మీద నీ వంశం ఉన్నన్ని రోజులు నువ్వు హీరో అయినా సార్. ఎందుకంటే మీ తాతగారు గుర్తింపు లేదు, మీ నాన్నగారు గుర్తింపు లేదు, అంతకుముందు మీ పూర్వీకుల వల్ల గుర్తింపు రాలేదు నీకు. నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అయ్యి వర్క్ చేయగలుగుతున్నావో, నీ యొక్క లైఫ్ స్టైల్ని, నీ యొక్క ఫ్యామిలీని ఎప్పుడైతే నువ్వు ఇది చేయగలుగుతున్నావో, అప్పుడు 3 తరాలు కాదు, భూమి మీద నీ అంటే నీ యొక్క వంశం ఉన్న నాళ్ళు కూడా నువ్వు హీరోనే. నువ్వు విలను అయితే ఏం కాదు సార్. ఈరోజు మరణిస్తే రేపటికి 11 రోజుల తర్వాత నీ భార్య కూడా నిన్ను తలవదు. ఎస్, ఎందుకు తెలుసు సార్? నీ భార్య కూడా నువ్వేమి ఇచ్చావని తెలుస్తుంది. నువ్వు ఏది ఇచ్చిపోతేనే కదా తను తలుచుకొని ఏడవటం కోసం. అప్పుడు కూడా ఏడుచుద్ది. ఎలా? ఈడు పోతా పోతా ఏమీ లేదు, 2 పిల్లలు నా పాలిట వేసిపోయాడు రా బాబు అని చెప్పి అదే బాధ. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం వల్ల మా అమ్మ ఇది పదే పదే మా దగ్గర అనటం వల్ల మా మైండ్లో నాటుకుపోయింది సార్. నిజంగా వచ్చి మా నాన్నగారు ఉండుంటే బాగుండేది కానీ నన్ను ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నాకదే అదే కనుక మా నాన్న తరంలో కనుక మంచి అవకాశం వచ్చి ఆయనకు డబ్బు సంపాదించగలిగితే మా లైఫ్ ఇలా ఉండేది కాదు కదా. ఆయన పోయినా కూడా మా లైఫ్ బాగుండేది కదా. నీ వెస్టేజ్లో కూడా నిలబడడం కారణం కూడా ఇదే. నేను 3 తరాల ఇన్కమ్ కోసం వెస్టేజ్లో నిలబడ్డాను లీడర్స్. తప్పనిసరి ఇది ఒక్కటి నోట్ చేసుకోండి. నువ్వు ఇన్కమ్ ఎంత సంపాదించామనేది ఇంపార్టెంట్ కాదు, పిల్లలకి ఏమి ఇచ్చామనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే 11 రోజు భార్య కూడా మర్చిపోతారు. ఎందుకు మర్చిపోదు? మా అమ్మ మర్చిపోలేదా మా నాన్నగారిని? ఇంకా మర్చిపోయింది కాకుండా ఇంక ఈ రోజు తిట్టుకోలేదు అనుకోకూడదు మా నాన్నగారిని. ఎందుకంటే ఆ పెంచే ఇది లేక, ఆ ఉన్నది అంత చదివి లేక, ఆర్థిక స్తోమత సరిగా లేక 2 పిల్లల్ని కనీసం నా మొహం వేసిపోయాడు, వాడు చచ్చిపోయిన బాగానే ఉన్నాడు, నేను కుటుంబాన్ని ఈదలేకపోతున్నా అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ మీద ఆధారపట్టు ఎన్నో రోజులు మా నాన్నగారు తిట్టుకుంది సార్. రేపు మన పిల్లలు కూడా తిట్టుకోవడానికి గ్యారెంటీ ఏమైనా ఉందా? ఈ ఒక్కసారి ఇది ఒక్కటి ఆలోచించండి సార్. తప్పనిసరిగా మనం హీరో అవుతామా విలన్ అవుతామా అనేది ఇది ఒక్కటే. ఎస్, నువ్వే ఆలోచించుకోవాలి, నేనే ఆలోచించుకోవాలి. ఎస్, నా లైఫ్ నేను హీరోని అవుతానా విలన్ అవుతానా అనేది. మన జీవితంలో అతి పెద్ద రిస్క్ ఏంటంటే తెలుసా సార్ లీడర్స్? మనం ఎటువంటి రిస్క్ తీసుకోకపోవడమే మనం చేసిన దాని ఏమంటారంటే రిస్క్ తీసుకోకపోవడమే అది పెద్ద ఇదనమాట. రిస్క్ తీసుకుంటే ఏమైద్దామో, ఏమైంది సార్ రిస్క్ తీసుకుంటే? ప్రాణాలు పోతాయా? చరిత్రలో నిలిచిపోతాం సార్. ఎస్, చరిత్రలో నిలిచిపోతాం. ఆ రిస్క్ తీసుకోకపోవడం వల్ల మనం చరిత్రలో నిలిచిపోవడం అటువంటి కనుమరుగైపోతున్నాం. దీంట్లో మనకు ఎందుకు అర్థం ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉండటం వల్ల పెయిన్ జోను, ఫేర్ జోను, రిస్క్ జోన్ ఏం లేదు సార్. ఈ 3 కనుక ఎప్పుడైతే మన పెయిన్ జోన్ ఉండాలి, నొప్పి బాగా తెలియాలి, ఎస్ ఫైర్ ఉండాలి, రిస్క్ ఉండాలి. ఈ 3 జోన్ ఎప్పుడైతే దాటుకోగలిగితే నీది వెంటనే గ్రోత్ జోన్లోకి వెళ్ళిపోతుంటే నీ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకొని సక్సెస్ అనే రూట్లోకి వెళ్ళిపోతావు. ఇదంతా ఉందల్ల మనకు మైండ్ సెట్లో మాత్రమే ఉంది. ఎప్పుడైతే నీ మైండ్ సెట్ మార్చుకోగలిగితేనే ఇవన్నీ రాగలుగుద్ది. సార్ వాళ్ళు చెప్తా ఉంటున్నారు, నేను అనుకునేవాడిని పద్దాక, ఎందుకు సార్ ఊకే పద్దాక మీరు మారండి మీరు మారండి మీరు మారండి మీరు మారండి అని. ఏం మారిపోతే వచ్చి నష్టం ఏందని నేను అనుకున్నాను. మారిపోతే నష్టం ఏం లేదు సార్, మారిపోయేది ఇదేం లేదు. మారారు కాబట్టి రమేష్ చంద్ర సార్ ఉదాహరణ తీసుకుందాం. వాస్తవం చెప్పాలంటే ఏమి లేని పరిస్థితిలో గుంటా 1,50,00,000 పెట్టి 2 ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ కూతురుని డాక్టర్ చదివిస్తున్నాడండి సార్ వాళ్ళ పాపని. మారారు కాబట్టి చదివిస్తున్నారు. మన పరిస్థితి, మన పిల్లలు ఏ కాలేజీలో ఏ స్కూల్లో చదువుతున్నారు? ఎక్కడ ఫీజులు తక్కువ ఉన్నాయి, ఎడ్యుకేషన్ లేకపోతే పర్లేదు, ఎక్కడ హాస్టల్లో భోజనం తక్కువ పెడతారు, ఎక్కడ ఎక్కడ తక్కువ అనే స్థాయిలో మనం ఉన్నాం. సార్ నా పాపని ఈ రూపాయి వెళ్ళ ఇది ఐ మీన్ ఫ్రీ సీట్తో పని లేదు, ఎంతైనా సరే ఖర్చు పెట్టి నా పాపను చదివిద్దాం అనే ఉద్దేశం మీద సార్ మైండ్ ఎక్కడైంది? మైండ్ చేంజ్ చేసుకోవడం వల్ల. మన అందుకని సార్ మారండి మారండి అంటే అనుకున్నాం. మన మారడం వల్ల మన పిల్లలకు ఉపయోగపడతారు కానీ సార్ వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతామా? సార్ పాపకి ఫీజు ₹1,00,000 అవుతుంది, మనకు ఏమైనా కడతామా? 1,50,00,000 మీరు ఏమైనా కట్టారు? సార్కి రూపాయలు ఇచ్చారు ఎవరన్నా? సార్ యొక్క మైండ్ చేంజ్ చేసుకుంది కాబట్టి 1,50,00,000 2 ఇల్లులు ఉన్నాయన్న లైవ్లో కనపడుతుంది మనకి. అద్దెల్లో అయ్యేసరికి రేపు
అమ్మో 1వ తారీఖు లాగా ఏడుస్తున్నాం మనం. ఇప్పుడు ఇంకా చెప్పుకోవాల్సి వస్తుంది సిగ్గుతో. 10వ తారీఖు చెక్ వస్తుంది, 10వ తారీఖు ఇస్తాం. ఎవరికైనా సరే ఇప్పుడు అమ్మో 1వ తారీఖు లేదు, వేస్టేజ్ పరిస్థితి. ప్రతి ఒక్కరు 10వ తారీఖు, అది ఎంత తర్వాత విషయం. 10వ తారీఖు వస్తుంది సార్, 10 వస్తుంది సార్. ఎవరికి బట్టి 10 10 10 చెక్ ఎంత వస్తుంది, ఎందుకు రాలేకపోతుంది? అరే ఈఎంఐ డోక్రా కానీ అందరికి కూడా ఇదే పని, ఇదే పని, ఇదే పని. 10 వస్తుంది, 10 వస్తుంది, 10 వస్తుంది. ఎంత వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? నువ్వు ఏం సాధించావని రావటానికి? వాళ్ళు డిసైడ్ అయిపోయారు కాబట్టి ఎస్ నేను ఇల్లు కట్టాలి, నా పాపను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని డిసైడ్ అయి చేశారు సార్. మనం ఏం డిసైడ్ అవుతున్నాం? 10వ తారీఖు వచ్చిన కానీ 1వ తారీఖు దాటి కానీ 10వ తారీఖు అందరూ వచ్చిపోతూ ఉంటారు. డోక్రా వాళ్ళు, బైక్ ఈఎంఐ వాళ్ళు, కరెంటు బిల్లులు మొత్తం ఆటోమేటిక్గా మన అందరికి 10వ తారీఖు. 10వ తారీఖు వచ్చేసరికి ఎంత వస్తుంది చెక్కు? మళ్ళీ ఏం చెప్తున్నాం? ఈ నెల చెక్కు పడలేదు, ఆన్లైన్ ప్రాబ్లం అంట, వచ్చే నెల అయితే ఏం చెప్తారు? 2 నెలలు చూస్తారు, 3వ నెల అద్దె ఖాళీ చేయండి అయితే మళ్ళీ కానీ వేరే ఇల్లు చూసుకోమంటారు. అంతే కదా సార్? కొద్దిగా మన మైండ్ చేంజ్ చేసుకుంటే సార్ వాళ్ళు వెళ్ళిన రూటే మనం వెళ్ళమంటారు. వాళ్ళు ఏమంటున్నారు? మీరేం చేయదురానయ్యా, మొత్తం చేయాల్సిన మొత్తం మేమే చేసాము, మా చేయి పట్టుకొని నడవండి అనే మాట మాత్రమే అంటున్నాం. మనం అది తప్ప అన్ని చేస్తున్నాం. ఒకటిసారి ఇప్పటికే విజయం సాధించాలంటే నా వల్ల కాదని ప్రయత్నం చేయకపోతే రిజల్ట్ రాదు. విజయం సాధించాలంటే అది నా వల్ల అవుతుందని ప్రయత్నించే రిజల్ట్ తప్పనిసరిగా వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇది నా వల్ల సాధ్యం అవుతుంది అనుకుంటాం. ఎస్ నేనే చేస్తాను. ఈ యొక్క మోటివేషన్ చేసినప్పుడు, ఇంకొక ఏదైనా మీటింగ్లో అప్పుడు, నాయన వన్ డే ట్రైనింగ్ అప్పుడు ఎక్కలేని ఉత్సాహం వస్తుంది మనకి. ఎస్ మనమే యుద్ధానికి పోతున్నట్టు పోతాం. కానీ ఆడికి పోయిన తర్వాత ఎవడో ఒక అన్న మాట్లాడుకో, ఇంకోటి మనం ప్రయత్నం చేయడం అయిపోతాం. ఎప్పుడు మనం ప్రయత్నం చేయకపోతే ఏమైంది? ఇప్పుడు ఎగ్జామ్ పెడతారు సార్, 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగింది. నా పాప ఉంది, పాప అనుకోండి. పాప ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాసి వచ్చింది, బాబు ఏం రాయలేదు, ఎగ్జామ్ రాయలేదు. అంటే పాప ఎగ్జామ్ రాస్తే ర్యాంకో ఫెయిల్యూర్ ఏదో వస్తుంది, ఇతను ఏం రాయకుండా ఇంటి దగ్గర ఉన్నాడు, ఈడేమవుతాడు? అంటే నువ్వు ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయి, పాస్ ఆర్ ఫెయిల్ తర్వాత విషయం. నువ్వు కష్టపడి ప్రయత్నం చేస్తుంటే, కష్టపడి చదువుకుంటేనేమో నువ్వు పాస్ అవుతావు, లేదనుకుంటే ఫెయిల్ అవుతావు, ఏదో ఒకటి అవుతుంది కదా. అసలు నువ్వు ఎగ్జామ్ రాయకపోతే, అందుకని నా వల్ల కాదు అనుకుని ప్రయత్నం చేయకపోతే రిజల్ట్ రాదు. ఎస్ ఇది నా వల్ల సాధ్యం అవుతుంది, నేను ఎందుకు చేయకూడదని ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడైనా సరే ప్రయత్నం మాత్రం ఎప్పుడు ఆపొచ్చు సార్. వెంట రిజల్ట్ రాకపోయినా అతి త్వరలోనైనా సరే రిజల్ట్ అయితే వస్తుంది. ఇది ఇస్ ద రూల్ ఆఫ్ వే. ఇది కరెక్ట్ అయిన రూల్ సార్. ఇది కష్టపడి తినోడికి భగవంతుడికి ఇస్తాడు. దీపంలో గాలిలో దీపం పెట్టి దేవుడు నువ్వు కాపాడంటే ఏం కాపాడు? దాన్ని చేయాల్సింది చేసి దాన్ని నిలబెట్టమని దేవుడి కోరుకో, అప్పుడు నిలబెడతాడు. ట్రైన్ వస్తుంది సార్, గేట్ దగ్గర నిలబెడతాం. ట్రైన్ వస్తుంది, పట్టాలు నిలబెట్టే దేవుడు నువ్వే దిక్కంటే ఆపుతాడు ఆ దేవుడు? ఏం ఆపడు సార్. కొన్ని ఉంటాయి, కొంతమంది మూర్ఖంగా మీ సప్లిమెంట్ అయితే 100 ఏళ్ళు బతుకుతారా అని. 100 ఏళ్ళు బతకపోయిన పర్లేదు, 100 ఏళ్ళు బతికే విధంగా ఉంటాయిరా నాయన. ముందు నువ్వు ఇదే మైండ్ సెట్ మార్చుకొని నీ దగ్గర నా మైండ్ పోతుందని చెప్పి -% దూరంగా ఉంటాం సార్. కానీ మనం ఏం చేస్తాం? -% దగ్గర టైం వేస్ట్ చేస్తున్నాం. అవతల టైం వేస్ట్ చేయడం వల్ల సబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయ్యే వాడి దగ్గర పోలేకపోతున్నాం, చివరి వాడి దగ్గర పోతే టైం అయిపోతుంది. ఇదే మనం చేస్తున్నాం. వినేవాడి దగ్గర టైం మనం టైం పెట్టట్లేదు, వినని వాడి దగ్గర టైం పాస్ చేస్తున్నాం. ఇక్కడ మరి సక్సెస్ ఎందుకు వస్తుంది? సో అంతే. ఎప్పటికైనా సరే నీ గురించి ఎవరైనా పట్టించుకోమాకండి సార్. ఎందుకంటే ముందు నీ యొక్క విజన్ నువ్వు చూస్తే తర్వాత వాళ్ళు చూస్తుంది. ఎప్పటికైనా సరే నీ యొక్క అందరూ చాలా మంది నువ్వు లక్ష్య కారా, నువ్వు తీసుకున్న మొహమేనా, నువ్వు చేసే మొహమేనా, ఎవరెవరికి వస్తుంది, నీకెందుకు వస్తుంది అందరూ అంటారు. కానీ నవ్వినోడి దగ్గర నాపుచేని పండుద్ది అంటే ఏంటంటే మనం చేసి పంట పండితేనే కదా. నాపుచేని పండుద్దే లేదు, ఏమేయకుండా బీడుకుంటే సరే పండుద్దని నువ్వు అనుకుంటే ఎట్టా? విత్తనాలు చల్లాలి, కలుపు తీయాలి, మందు కొట్టాలి, అప్పుడు కదా దాని గురించి ఆలోచించేది. నువ్వు ఏం ఐడియా లేకుండా, ఏం మీటింగ్ లేకుండా, ఏం వర్క్ చేయకుండా, స్టెప్ అనుభవించకుండా చివరికి పొరటు కొనుక్కున్నా నీకు టీం రావాలి, ఇన్కమ్ రావాలంటే ఎట్ట వస్తుంది? ముందు నీ యొక్క విజన్ నువ్వు చూసిన తర్వాత సమాజం తర్వాత చూస్తా సార్. నువ్వేం చూడకుండా నన్ను ఒక్కడే పొగడండి ఎవడు పొగుడతాడు? నువ్వు ఏ సాధిస్తే పొగిడేది? నువ్వు తప్పు చేసినా నిన్ను ఒక మాట అనాలంటే నువ్వు ఏదో చేస్తే తప్ప రైట్ ఏదో చేస్తేనే కదా. సో అందుకని ఏంటంటే మన విజన్ మనం తెలుసుకున్నప్పుడు ఎదురుడు ఎప్పుడు మన విజయాన్ని ఎప్పుడు కూడా ఇచ్చేయడు సార్. నువ్వు ఎవరైనా ఈ స్థాయికి వస్తాయని చెప్పి ఎవరు చెప్పరు. నువ్వు వచ్చిన తర్వాత సమాజం మొత్తం నీ దగ్గరకు వస్తుంది. ఏదో పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళలాగా. వాళ్ళ కాంప్లిమెంట్కి అవసరం లేదు సార్. సక్సెస్ అయితే సార్ చేయబట్టుకుందాం చాలు, ఇంకేం అవసరం లేదు సార్ మనకి. అందుకని దీనికోసం 7 స్టెప్ తయారు చేశారు సార్ కంపెనీ. యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, హోమ్ మీటింగ్, తర్వాత బిజినెస్ ప్లాన్ మొత్తం చేసుకున్న తర్వాత చివరి ఫాలోఅప్ అని నేను కూడా 7 స్టెప్ తయారు చేశాను. ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను, మళ్ళీ రివ్యూ చేస్తున్నాను లీడర్స్.
సో అందుకని నోట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, ఆల్రెడీ 100 మెంబర్స్ వచ్చారు కాబట్టి నా మాట వింటున్నారు అనుకున్నాను. సార్ నా వాయిస్ క్లియరా? సార్ నా వాయిస్ క్లియరా? చాట్ చేస్తారా? సార్ నా వాయిస్ క్లియరా? సార్ ప్రెసిడెంట్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి. సార్ అనుమతించాను సార్, ఒకసారి వాయిస్ క్లియరా? సార్ వాయిస్ క్లియర్ సార్. సార్ క్లియర్ ఉంది వాయిస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, కంటిన్యూ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మనలో కూడా ఆల్రెడీ 7 స్టెప్ చెప్తున్నారు. 7 స్టెప్ వచ్చిన తర్వాత కూడా టీమ్ హెల్పింగ్ అండ్ సారీ అండి, 7 స్టెప్స్లో టీం రావడం లేదు అనేది కాదండి. టీం రావడం లేదు అంటే మన యొక్క అనేది డెఫినెట్గా అంగీకరించాలండి. టీం రావడం లేదు అంటే ఎక్కడో లోపాలు ఉన్నాయి, మన లోపాలు ఉన్నాయి, దాన్ని క్లియర్గా అప్లైన్కి చెప్పండి. సార్ నేను ఎంత ప్రయత్నం చేసినా టీం రావటం లేదు, దీన్ని ఏ రకంగా సరి చేసుకోవాలి, ఇదిగో సార్ నేను ఈ రకంగా చేస్తున్నాను జీనైనగా చెప్పండి. ఎస్ సార్ నేను ఫీల్డ్కి వెళ్ళలేకపోతున్నానండి, నాకు కొద్ది వర్క్ టైం సెట్ కాలేకపోతుంది, నేను అంతగానే వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే వాళ్ళకి విధానం చెప్పే విధానం కుదరట్లేదేమో, నాకు కొద్దిగా మీరు ప్రాపర్గా గైడ్లైన్స్ ఇవ్వండి అని చెప్పి అప్లైన్ అడగడానికి ఈజీగా ఉంటుంది. నాకు టీం వస్తుంది సార్, అన్ని రకాలు చేస్తున్నానంటే నష్టపోయేది మనమే. ఫస్ట్ స్టెప్ టీం రావడం లేదని మనకు అంగీకరించాల్సిందే. అప్పుడు ఏం చేస్తున్నా అప్పుడు ఎస్ టీం ఎందుకు రావడం లేదు, నువ్వు ఎలా చెప్తున్నావు సార్, మీరు చెప్పే విధానం మీకు కుదురుతుందా లేదా, మీకు ఆ ప్రోడక్ట్లు ఏ వాడారు, ఆ వాడిన ప్రోడక్ట్లు ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి యాజ్ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో మనకి సజెషన్ ఇస్తారు. ఎస్ అప్పుడు ఆ సజెషన్ అంటే వాళ్ళ యొక్క సూచనలు సలహాల ప్రకారంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎస్ వాళ్ళు అడిగినప్పుడు కానీ ఇంకో రీజన్ అప్పుడు కానీ నాకు టీం వస్తుంది నాకు టీం వస్తుంది అని చెప్పుకొని పోతే నష్టపడేది మేమే. టీం అది ఏదైనా రాని, అది హెల్దీ టీమ్ కాదా, టైం పాస్ చేసే టీం ఇంకో టీం, అది పక్కన పెట్టండి. అసలు టీం అనేది వస్తుందో రావడం లేదా జినైన్గా ఆలోచించండి. మన పోయిన వెంటనే ఐడియాలు పడుతున్నాయి లేదా అంటే పడకపోతే అప్లైన్ తప్పనిసరిగా రోజుకు కానీ ఒకవేళ రోజు కుదరకపోతే డే బై డే అయినా సరే అప్లైన్కి ఫోన్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ పడి ఉండి వెళ్ళిపోయారు సక్సెస్కి. తప్పనిసరిగా అప్లైన్ సలహా తీసుకోవాల్సిందే, లైఫ్ లైన్ సలహా ఇవ్వాల్సిందే. ఎస్ మన అంగీకరించడంలో తప్పలేదు సార్, టీం రావడం లేదు, ఎందుకంటే ఎంతటి వాళ్ళకి సార్ టీం వెంటనే రాదు. ప్రయత్నం లోపాలు చాలా ఉంటాయి, మన లోపాలు ఉంటాయి, మన యుగోలు ఉంటాయి, కొన్ని అన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి. కానీ అన్నీ కూడా సమస్యలు ఏదున్నా సరే అప్లైన్తో చర్చించినప్పుడే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. దయచేసి ఒక్క నోట్ చేసుకోండి సార్, తప్పనిసరిగా టీము రావడం లేదని అంగీకరించండి. తర్వాత 2, మిమ్మల్ని మీరు క్షమించండి, ఇతరులను క్షమించండి. ఎస్ మీరు ఎప్పుడైతే మన క్షమాగుణం, ఎస్ మనం కొన్ని లోపాలు చేస్తాం సార్, లేచిన కానీ భర్తతో కానీ భర్త భార్యతో కానీ ఇంకో రీజన్ కానీ అమ్మ దగ్గర కానీ చెల్లెల దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గరికి ఏదో కోపం తాపాలు మనం అంటూనే ఉంటాం. ఈ లోపు అనే లోపు మనకు క్షమించుకోవాలి. ఎస్ నేను ఏదైనా సరే నాది తప్పు ఉంది, ఎస్ నేను దీన్ని సరైన ఇలా మాట్లాడుండకపోవచ్చు, ఎస్ ఐఎమ్ సారీ. ఎందుకంటే మనం ఎవరికైనా సరే క్షమాపణ మించింది ఇంకోటి లేదు సార్. ఎందుకైతే మనం క్షమాపణ చెప్పినంత మనం లొంగిపోతాను కాదండి. ఎప్పుడైతే మన లోపాలు ఉండబట్టే కదా ఏదో ఉంటుంది కదా. అది సార్ చెప్పాడు మొన్ననే, బస్సు 100 కిలోమీటర్ చేస్తున్న డ్రైవర్ కూడా దిగినప్పుడు థ్యాంక్ యూ చెప్తాడంట స్మైల్తో. ఎందుకంటే అతను కరెక్ట్గా జాగ్రత్త తీసుకురాబట్టే కదా గమ్యస్థానం చేరింది. అందుకనే మనం కూడా సేమ్ మనం ఏదైతే మనం మనిషి అన్నత తప్పులు చేస్తూ ఉంటామో లేదా, ఏదైతే చేస్తామో తప్పులు తెలియదు ఎదుటాలు కూడా అదే చేస్తారు కదా. ఎస్ మనం క్షమించుకుని ఇతరులు కూడా క్షమించండి. ఎస్ వాళ్ళకి తెలిసి ఎవరు చేస్తారు, నా దేశంలో తెలియక జరుగుతూ ఉంటాయి. లైఫ్ లైన్ దగ్గర అప్లైన్ దగ్గర ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది సార్, ఈ లైన్ సిస్టమ్ అది. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఒక్క 2 నిమిషాలు నీ 5 ఏళ్ళు ఒకసారి చూసుకోండి. నీ 5 ఏళ్ళు ఒకసారి చూసుకుంటే మనతో పాటు తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి చేతి వేళ్ళే సక్రంగా లేనప్పుడు ఎదుటి వాళ్ళ ఆలోచన విధానం మనతో మనం చెప్పిన విధంగా ఎలా కనెక్ట్ అవ్వాలనుకుంటాం. అర్థమైందా? అందుకనే మనం కూడా చేసిన తప్పులు మనం క్షమించుకోవాలి, ఇతరులు క్షమించమనాలి. ఎప్పుడైతే ఈ క్షమాగుణం వస్తుందో వెంటనే ఆటోమేటిక్గా మన సక్సెస్గా వెళ్ళి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 3, నిరాశ అనే ఉచ్చులు పడమాకండి. ఈజీగా దేనికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి, ఈజీ మనీ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఎస్
నిరాశ అని ఉచ్చపడ ఎస్ ఎన్నాళ్ళైనా, నెల అయినా, 2 నెలలైనా, 3 నెలలైనా, 4 నెలలు, 1 ఇయర్ అయినా, 2 ఇయర్స్ అయినా కూడా నిరాశ చెందొద్దు. ఇక ప్రయత్న లోపాలు ఉన్నాయి, దాన్ని సరి చేసుకోండి. నాకు టీం రావటం లేదని డల్లుగా అవ్వద్దు సార్. ఎందుకంటే పుల్లయ్య సార్ చెప్పాడు 2.5 సంవత్సరాలు ఏంటంటే ఒక మేడం గారు మహారాష్ట్రలో, తెలంగాణ మహారాష్ట్ర సెటిల్ అయింది. 2.5 సంవత్సరాలు ఏమి రాలేదు. నా ప్రతిరోజు ఉన్న మీటింగ్లకు వెళ్తుందంట, ఈ ప్రోడక్ట్ కొంటుందంట, వాడుతుందంట. ఆయన కూడా టీం రాలేదు. ఇంటి వాళ్ళందరూ అన్నారంట, హేళన చేశారంట. కొంతమంది ఏం పని లేదు నీకు, ఈ వయసులో నీకెందుకు, తిని కూర్చుంటే కూర్చొని లేక నుంచి కొడుకులు కూడా తిట్టారంట. బెటర్ భగవంతుడు కూడా చేసేవాడిని ఇయ్యాలగా రేపైనా ఇస్తారు సార్. తప్ప 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత మంచి స్టూడెంట్స్ వచ్చారంట. నియర్ బై 6 monthsలోనే 1 lakh తీసుకుంది. చూడండి, 2.5 సంవత్సరం ఓపిక పట్టిందామా. అంతేగాని వెంటనే రావడానికి ఇది గుండుబాబు చెప్తారు కదా, డబ్బులు ఊకినే రావని. నువ్వు నేర్చుకోకపోతే, ఇంప్లిమెంట్ చేయలేకపోతే, నేర్పిపోతే డబ్బులు రావు సార్. అందుకని ఏంటంటే ఏదైనా సరే నిరాశ, ఎస్ చేసాం సార్, వెళ్ళాము ఈరోజు చెప్పాం సార్, అంతా వింటారు, అంతా వింటారు. కానీ లేదు లేదు తర్వాత చూద్దాం సార్ అంటారు. కోపం వస్తుంది. కోపపడే విషయమేనా మంది? నువ్వు చెప్పిన వెంటనే నువ్వు చేరావా? ఒకసారి గుండె మీద చెప్పండి. 100కి 10 months మాత్రమే చెప్పిన వెంటనే చేరి, మిగతా 90 members వరకు తిప్పుకున్నారా లేదా? మరి అలాంటప్పుడు మనం కూడా అలా ఉంటారు, అవతల కూడా అలా ఉంటారని ఎందుకు అనుకోలేం? ఒక్కొక్కటి సందర్భం వస్తూ ఉంటుంది. మొన్న వన్ డే టైంలో తిరుమల సార్ చెప్పాడు, గుంటూరులో ఒక అత్త కోడలు ఉందంట. ఆ అత్త మీద చెప్తుంది, అత్త కోడల మీద చెప్తుందంట. సరే అని చెప్పి అత్తకు చెప్తూ మొదలు పెట్టాడు. మొత్తం ప్రోడక్ట్ మొత్తం బయట తీసి, ఈ నూనె దీనికి పనిచేస్తుంది, ఈ హెయిర్ ఆయిల్ దీనికి పనిచేస్తుంది, మొత్తం చెప్పాడంట. తర్వాత కోడలు వచ్చింది, ఏంటంటే మా అత్త ఏదో అంతసేపు మాట్లాడుతున్నారు ఏంటంటే, నువ్వే చెప్పమన్నా కదమ్మా అంటే, మా అత్తకి చెవుడు అన్నదంట. నాకు చెప్పండి, నేను మొదలు పెడతానండి. నమస్కారం పెట్టి, ఇప్పుడు అత్తకి చెప్పానమ్మా, నీకు చెప్పని నా ఓపిక లేదన్నంట. మళ్ళీ ఆలోచించి నేను చెప్పే బిజినెస్ అని చెప్పి మళ్ళీ తనకు చెప్పి ఐడియా చేసుకున్నానంట. చూడండి, అంటే అక్కడ 30 నిమిషాల వరకు చెవుడు అనేది తెలియకుండా కూడా చెప్పుకుంటూ వచ్చే సబ్జెక్టు. కానీ ఆ అత్తకు చెవుడు అని చెప్పి నాకు తెలియదు కదా. అదే మనకి ఎట్టుంటుంది, కోపడితే ఏమైనా ఉపయోగం ఉందా? చివరి కోడలు కూడా రాదు మన దగ్గరికి. అందుకని ఎప్పటికైనా సరే నిరాశ అనేది ఉచ్చులో పడమాకండి. ఈజీగా మనకి డబ్బులు రావు. లెఫ్ట్ సైడ్ వేసుకోండి 5,000 కట్టండి, రైట్ సైడ్ వేసుకోండి 5,000 కట్టండి, మీకు 2,000 వస్తాయని ఎన్నెన్నో చెప్తా ఉంటారు. ఎక్కడి నుంచి వస్తాయి సార్ డబ్బులు? ఎర్ర టెండలో ఆవుతున్న నిలబడి కూలికి మిరగాయలు కోత పోతేనే 300 ఇస్తున్నారు సార్. ఈ ఎలక్షన్ టైంలో ఏదో 2 రోజులు జెండా పట్టుకోకపోతే 300 ఇచ్చేది కాదు. అది కూడా ఊరికి నీటిలా జెండా పట్టుకొని ఇంటింటి తిరిగితేనే ఇస్తున్నారు డబ్బులు. ఆ ఊకిలోకి వచ్చేప్పుడు జెండా పట్టుకొని డబ్బులు ఇస్తున్నారా? తిరిగితేనే. వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు అయితే 3 కిలోమీటర్ 4 తిరిగితేనే డబ్బులు వస్తున్నాయి. 100 అయినా 200 అయినా 500 అయినా. అందుకని మనకి రావటం లేదు, టీం రావటం లేదనే మాట మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడవద్దు. తర్వాత 4, ధైర్యంగా మాట్లాడండి. వినయ విధేయతతో మాట్లాడాలి. ఎస్, రిలేషన్స్ని చెడుగట్టుకోమాకండి. ధైర్యంగా మాట్లాడాలంటే, మన వెస్టేజ్ గురించి మాట్లాడాలంటే వెస్టేజ్ గురించి నీకు తెలిసి ఉండాలి. వెస్టేజ్ పొరటు గురించి నీకు తెలిసి ఉండాలి. 450 పొరటు గురించి తెలియక్కర్లా. సక్సెస్ అయిన లీడర్స్ అందరూ తెలియక్కర్లా నీకు. నీవు ఏది వాడుకున్నావో ఆ పొరటు 4, 5, 6 వాటి మేబీ ఏదైనా సరే, నువ్వు ఏ పొరట్లు వాడుకున్నావో దాని గురించి క్లియర్ కట్గా చెప్పడం అనేది నీ వాడితే నువ్వు ధైర్యం చెప్తావు. వాడలేదనుకో, జూమ్లో చెప్పింది నేను చెప్పాలని చెప్పలే భయపడతా ఉంటాం. ఇప్పుడు అడుగుతాడు, ఏంటి సార్ మాకు ఇదేని. అదే నువ్వు వాడున్నట్టయితే 450 పొరట్లు వాడమని కంపెనీ ఎప్పుడు చెప్పలేదు నీకు. నా కంపెనీలో 450 పొరట్లు మాత్రం ఉన్నాయి, నీకేది కావాలో అది వాడుకోమంది. ఎస్, నువ్వు వాడుకున్నట్టు ధైర్యంగా మాట్లాడగలుగుతావు. ఎస్, నువ్వు మాట్లాడేటప్పుడు ఈ వినయ విధేయులతో వాడు కోపడుతున్నాడు అనుకో, నవ్వుతా సమాధానం చెప్పండి. లేదు సార్, మీరు కొద్దిగా కోపంలో ఉన్నారండి, మీరు కొద్దిగా వేరే టెన్షన్లో ఉంటారు, ఓకే థ్యాంక్ యూ సార్, నెక్స్ట్ టైం వస్తాను చెప్పిరండి. లేదంటే ఒక్కసారి మనం పోయేసరికి భార్య భర్త ఇద్దరు గొడవ పడుతుంటారు ఒకళ్ళు, ఎందుకు నాకు తగిలింది కాబట్టి. నేను వెళ్ళగానే గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అనగానే చూసేలా ఈ టైంలో వచ్చా ఉన్నారు. అది ఉదయం పూట, నేను రాత్రి కూడా పోలా. అది చూడండి కామెడీ. అంటే వాళ్ళు ఏ టైంలో మొగుడు పిల్ల గొడవ పడుతున్నారు నాకేం తెలుసు? నేను పక్కింటి నాకు తెలుసుకోవడానికి చెవులు ఇటు పెట్టుకొని. అంటే నేను చెప్తున్నా ఏంటంటే, భార్య పుత్తలు కావచ్చు, అత్త కోడలు కావచ్చు, వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఇంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ మనం వెళ్ళిన తర్వాత సార్ బిజీగా ఉన్నారా, మీరు మాకు టైం ఇవ్వగలుగుతారా అనేది వినయ విధేయతో కొద్దిగా వాళ్ళకి రెస్పెక్ట్గా మనం మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. మన పోంగన ఇదేంటి వెస్టేజ్ అండి 2004 స్థాపించారండి, ఈ ప్రోడక్ట్లు ఉన్నాయి సార్ చెప్తే, వాడు భార్య మీద అనలేక మన మీద అంటాడు, ఆమె కూడా ఎంత ఆయన అనలేక మన మీద అంటది. అవును కదా? ఇది ప్రతి ఒక్క లీడర్స్ జరిగింది, నాకు జరిగింది కానీ నేను చెప్తున్నాను, మీకు జరగాలని లేదు అక్కడ. అందుకని ఆలోచించుకొని హోమ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడండి. ఓకేనా? అట్నే 5, నిన్ను నువ్వు బిల్డ్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్. సార్ కూడా చెప్తా ఉంటాడు, ఎప్పుడు కానీ అప్డేట్ అంటూ ఉంటాడు. ఫోన్
గురించి చెప్తున్నట్టే మనం కూడా ఎప్పటికప్పుడు మనం బిల్ చేసుకుంటూ ఉండకపోతే బిల్ అని ఎక్కడ జరుగుద్ది? జస్ట్ నేను ఏంది ఈ రోజు నేను మార్నింగ్ లేచాను, నైట్ పనుకుంటున్నప్పుడు నేను ఈ రోజు ఏం వర్క్ చేశాను, నీ ఐడియాలు ఎందుకు వేయలేకపోతున్నాను, జస్ట్ నేను మీటింగ్ వెళ్ళలేకపోవడం వల్ల, లేదా నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల, లేదా ప్రాపర్గా నాకు అవగాహన లేకపోవడం వల్ల, ఎస్ లేదు రేపు మళ్ళీ ఇంకా మార్చుకోవాలి, నేను ఇంకా మీటింగ్స్ తినాలి, ఇంకా ముందు నేర్చుకోవాలని ఆతృత ఉత్సాహం పెరుగుతుంది సార్. ఎప్పటికైనా నీకే నువ్వు బిల్ మొదలు పెట్టుకోవాలి. అర్థమైందా? అప్పుడైతే నీ తప్పనిసరిగా నీ టీం అనేది రావడం ప్రయత్నం చేయటం వస్తే టీం అనేది వస్తూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నిన్ను నిర్మించుకోవడం మానుకుంటావో నీకు సక్సెస్ అనేది నువ్వు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా టైం గడుచుద్ది కానీ ఇన్కమ్ అనేది రానే రాదు. దీంట్లో కూడా ఏంది నిర్మించుకోవాలంటే ఒకటి మార్కెటింగ్ స్కిల్స్ తెలుసుకోవాలి. ఎస్, మార్కెటింగ్లో ఈ విధానాలు ఏంటి, ఈ వెస్టేజ్ల యొక్క ప్రోడక్ట్లో దమ్ ఎంత ఉంది, బిజినెస్ ప్లాన్ ఏ రకంగా ఉంది అంటే ఎన్ని మార్కెటింగ్ స్కిల్స్ అనమాట. అప్లయన్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్పి సక్సెస్ అయ్యారు. సో తర్వాత 2 మైండ్ సెట్, తర్వాత 3 డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, సారీ ఈ స్కిల్ డెవలప్మెంట్ అని ఉండాలి. తర్వాత మైండ్ సెట్ ఎప్పుడైతే నీకు చేంజ్ అవుతుందో నీ యొక్క యాటిట్యూడ్ కూడా మారిపోద్ది. ఎస్, ఒకప్పుడు దావతులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం, ఎప్పుడైతే నీ మైండ్ సెట్ చేంజ్ అవుతుందో దావతలు తీసుకుని స్నేహితులు నేను ఎప్పుడు దూరం పెడుతున్నారో డబ్బు లేనప్పుడు అప్పుడు నీ మైండ్ చేంజ్ అవుతుంది. ఎస్, నేను చేంజ్ కాకపోతే యాటిట్యూడ్లో మార్పు రాదు. ఎప్పుడైతే నీకు మైండ్ చేంజ్ అయిందో నీ యొక్క అలవాట్లో మార్పు వస్తుంది, అప్పుడు నువ్వు సక్సెస్కి దగ్గర అవుతావు. తర్వాత 5 లెర్నింగ్ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు నేర్చుకోవాల్సింది. ఇది తప్పదు సార్, ఇంక మీరు అది కష్టమైన నష్టమైన తప్పదు. ఇవన్నీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్య వంట తినాల్సిందే, అది బాగున్నా బాగలేకపోయినా. అట్టనే సక్సెస్ కావాలంటే, నీ జీవితం మారాలంటే, నీ పిల్లల భవిష్యత్తు మారాలంటే, 3 తరాలు నిలబడాలంటే, భూమి మీద నువ్వు ఉన్నా లేకపోయినా మీ వంశం ఉన్ననాళ్ళు నిన్ను హీరోగా తలవాలంటే లెర్నింగ్ ఈజ్ ఎవ్రీ డే. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి, అప్డేట్ అవుతూనే ఉండాలి, నీకే నువ్వు నిర్మించుకుంటూనే ఉండాలి, మైండ్ సెట్ మార్చుకుంటూనే ఉండాలి. వీటిలో ఏది చిన్న ప్రయత్నంతో లోపం జరిగినా సక్సెస్ లేట్ అవుతుంది. ఈ లోపు వెనకోళ్ళందరూ ముందు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ వెనకోళ్ళందరూ ముందు వెళ్ళిపోవడం వల్ల నీలో తెలియని నిరుత్సాహం వచ్చేస్తుంది. తద్వారా ఏమవుతుంది, నీ పిల్లల లైఫ్ని నువ్వే కిల్ చేసినట్టు అవుతావు. అర్థమైంది లీడర్స్? అట్నే తర్వాత 6 వెస్టేజ్లో వచ్చిన డబ్బుని రీఇన్వెస్ట్మెంట్ కోసం తప్పనిసరిగా ఉంచుకోండి. ఎంత అమౌంట్ వస్తుందో తీసేయండి, 10,000 వస్తుందో 20 వస్తుందో ఎన్ని వస్తుందో తీసేయి. మళ్ళీ తిరగడం కోసం ఎంత కొంత 1%, 2%, 10%, 20%, వాట్ మేబీ మీ ఇష్టం. ఎంతో కొంత రీఇన్వెస్ట్మెంట్ కోసం సిఎన్సికి 3,200 అవుతాయి, 100% వాస్తవమే. ఛార్జెస్ అవుతూ ఉంటాయి, మీటింగ్స్ వెళ్తూనే ఉంటాం. ఆ కొంత ఇన్కమ్లో రీఇన్వెస్ట్మెంట్ కోసం పక్కన పెట్టకపోతే మనకేం జరుగుతుంది, ఎంత వచ్చినా కానీ అమౌంట్ కనపడదు దీంట్లో. అప్పుడు ఏం జరుగుద్ది, ఇంకా మన నెక్స్ట్ మంత్ సిఎన్సీ చేయలేం, సిఎన్సీ చేయలేదు ఆఫర్ ఇవ్వలేము, లైఫ్ లైన్ నువ్వు చెప్పలేవు, అంటే మీటింగ్స్ నువ్వు కండక్ట్ చేయలేవు, మీటింగ్స్ ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్ళలేవు. అందుకని తప్పనిసరిగా వచ్చిన ఇన్కమ్ని పొదుపుగా ఏ రకంగా డోకరా కట్టాలి, ఏ రకంగా బైక్ ఈఎంఐ కట్టాలి, ఏ రకంగా రెంట్ కట్టాలి, ఏ రకంగా కరెంట్ బిల్ కట్టాలి, ఏ రకంగా పాల బిల్ కట్టాలి, వీటితో పాటు కూడా వెస్టేజ్ అమౌంట్ కూడా ఇంత అని చెప్పి తీసి పక్కన పెట్టాల్సిందే. సార్ వాళ్ళందరూ పక్కన పెట్టారు కాబట్టి ఇప్పుడు సక్సెస్ అయి చూపిస్తారండి. అదే లాస్ట్ది, ఎప్పటికైనా సరే లెర్న్ ఫ్రమ్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్. నీ యొక్క లెర్నింగ్ ఏది నేర్పుద్దంటే మనం ఉన్న పరిస్థితులు, మన యొక్క స్థితిగతులు నేర్పుద్ది సార్ మనకి. ఎస్, నాకు ఒకప్పుడు ఫ్రెండ్స్ చాలా మంది బంధువులు ఉన్నారు అనుకున్నాను. ఓ నాకేంద్రా నాయన ఇంతమంది బంధువులు ఉన్నారు, నా తరపున మా మిస్సెస్ తరపున నాకు లెక్క లేదురా నాయన, హీరోని తీరుని నా స్నేహితుడు పిలిస్తే వస్తారనుకున్నాను. అప్పుడు పిలిచినప్పుడు నాకు అర్థం కాలే, వాళ్ళకి వస్తే దావతలు ఇచ్చినప్పుడు తినిపోతున్నారు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది సార్. మరి అదే మైండ్ సెట్లో ఉంటే నేను సక్సెస్ అవుతున్నా. ఎస్, ఇప్పుడున్న పరిస్థితి, ఎస్ నీకు ఏది లేదురా బాబు, నీకు వెస్టే తప్ప వేరే మార్గం లేదు, నీ అప్పలైనరే నీకు దేవుడు, నీ లైఫ్ లైన్లే నీకు దేవుళ్ళు, వీళ్ళిద్దరిని పట్టుకొని జాగ్రత్త నడువు. అప్పులైనకు ఒక చెయ్యి, కింద లైఫ్ లైన్కి ఒక చెయ్యి, వాళ్ళే తీసుకెళ్తా ఉంటాడు, నువ్వు మధ్య వాడు పైన నడుపుతాడు, ఇది వెళ్ళిపోతా ఉండు, నీ లైఫ్ మారుద్ది, మీ పిల్లల లైఫ్ మారుద్ది. ఇది మన ప్రజెంట్ సిచ్యువేషన్. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి సార్. నెల వచ్చేసరికి భయపడుతున్నామా లేదా, ఏది కట్టాలని భయపడుతున్నామా లేదా, ఎవరు సార్ హ్యాపీగా ఉంది? సక్సెస్ అయిన సార్లు అంటే వాళ్ళు ఉన్నారు, మన పరిస్థితి ఏంటి? కానీ మారమంటున్నారు. ఆయన మారే సక్సెస్ తీసుకొని మీరు మారంటారా బాబు, మేము మారని ఆయన చెప్తుంటే మనం ఇంకా మారకుండా చాలండి లైఫ్లో ఇదే చాలు సార్, ఇదే లైఫ్ అనుకుంటే ఏం లైఫ్ ఉంది సార్ ఇప్పుడు?
కరెక్ట్గా సమ్మర్లో ఎక్కడ పంపిస్తాం సార్? ఖచ్చితంగా మెయింటైన్ చేయలేక ఈ ఖర్చుకి వాడి పిల్లగాళ్ళకి అయ్యే డ్రింక్స్ వీటికి ఖర్చు అవుతాయని చెప్పి మా అమ్మమ్మ గారింటి పంపిస్తున్నాం. ఏదైనా సెలవులకండి, సెలవులు కాదు పాడు కాదు, ఇక్కడ ఉన్న ఖర్చు అయిద్దని. అవును కదా? కాదంటే దాని యొక్క హాలిడే ట్రిప్. అవును, హాలిడే ట్రిప్ అయితే ఫ్యామిలీతో బంగారు తీసుకెళ్ళి టూర్లు తిప్పు. లేకపోతే అమ్మమ్మ వాళ్ళు అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నువ్వు చేయాలంటే కష్టం అయితే. అంటే నేనేమంటున్నానంటే ఆర్థిక పరిస్థితులు మనల్ని సిచ్యువేషన్ మోల్డ్ చేసినాయి. ఎస్, మనకు మొన్నటిదాకా అవకాశాలు లేవు. అవకాశాలు వచ్చిందని సద్వినియోగం చేసుకోలేదు. ఎస్, ఇప్పుడు మనకు మంచి అవకాశం వచ్చింది. సక్సెస్ ఉందా లేదా, డబ్బు ఉందా లేదా, అవతలలో డబ్బులు ఎందుకు తీసుకున్నాం, మనం ఎందుకు తీసుకోలేం. ఎస్, మన ప్రయత్నం లోపం ఉంది. అడగండి సార్ని, సార్ నేను ఎంత ప్రయత్నం చేసినా టీం రావట్లేదు సార్ అని సలహాలు వాళ్ళే చెప్తారండి. ఎందుకంటే నాకు టీం వస్తుంది సార్, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, ఫీల్ చేస్తున్నాను, ఆడ చేస్తున్నాను చెప్తాను సార్. వాళ్ళు రైట్ అమ్మో బాగా చేస్తున్నాను సూపర్ అంటారు. సూపర్ రా బాబు, నువ్వు బాగా చేస్తున్నావు అంటే నష్టపోయేది మనమే. సార్ నేను వెళ్ళాను, ప్రయత్నం చేశాను, నాకు టీం రావట్లేదు సార్, నేను చెప్పడం లోపమా అంటే వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు మనకి. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనకే మనం బిల్ చేసుకోవాలి సార్, మనం నిర్ణయించుకోవాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. ఇది ఎవరో చెప్తేది కాదు సార్, ఎవరి లైఫ్ వాళ్ళే. అర్థమైందా? అందుకని ఎప్పటికైనా సరే ఓటమిని మొదటి మెట్టుగా మనం చూస్తూ ఉంటే తప్పనిసరిగా విజేత కథ నిలబెట్టు సార్. ఎప్పటికైనా ఓటమిని అంగీకరించడంలో ఉన్నటువంటి మజా ఇంకోటి లేదు సార్. ఎస్, నిజం చెప్తున్నాను. ఎస్, నేను ఓడిపోయానంటే తప్పేం లేదు. ఎందుకంటే తనకు ఓడిపోవడానికి కారణం ఎస్ నేను ఇది ఎక్కానంటే ఇక్కడ సరిగా లేదు కాబట్టి నేను ఓడిపోయానంటే సరి చేసుకుని ఎక్కడ మొదలు పెడతాడు. ఎప్పుడైతే సరి చేసి ఎక్కడ మొదలు పెట్టాడో ఎన్ని ఓటములు వచ్చి తట్టుకుంటాడు, అంతిమంగా సక్సెస్ అవుతాడు. ఏం లేకుండా మనం సక్సెస్ అవుతూనే ఉన్నాం కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. ఫెయిల్యూర్ 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 చివరికి సక్సెస్ వస్తుందని చెప్పి టైగర్ సార్ కూడా చాలా సార్లు చెప్పున్నారు. సో తప్పనిసరిగా కూడా ప్రతి ఒక్కరు కూడా బిల్ త్వరగా 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 అప్డేట్ అవ్వండి. ఇది ఎవరి కోసం కాదు, మన కోసం మనం నిర్మించుకున్న ప్లాట్ఫామ్ ద వెస్టేజ్. మన లైఫ్ చేంజ్ చేసుకునే దానికి ఎస్ చివరికి ఒకటే చెప్తాను, మన లైఫ్ హీరోనా విలనా ఈ ఛాయిస్ మీదే. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ సెక్షన్ ఇచ్చినందుకు రమేష్ సార్కి మనస్ఫూర్తిగా. ఇది వాస్తవానికి శనక సార్ సబ్జెక్ట్ చెప్తున్నా, సార్ కొద్దిగా బిజీ కారణం వల్ల అటెండ్ కాలేకపోవడం ఉన్నా నేను సెక్షన్ తీసుకున్నానండి. ఇది అయితే వాస్తవం చెప్తాను, ఎవరిని కూడా ఉద్దేశించింది కాదు సార్. ఎందుకంటే నేను అనుభవిస్తున్నటువంటి వాటిని షేర్ చేసుకున్నాను సార్. లీడర్స్, ఇది ఎవరిని కూడా ఇది ఉద్దేశించింది కాదు. నా లైఫ్ని మార్చుకోవడం కోసం నా మంచి ప్లాట్ఫామ్ సార్. నా టీం రావట్లేదు కాబట్టి నేను సార్ కూడా ప్రతి ఒక్క అప్డేట్ అందిస్తూనే ఉన్నాను. వాళ్ళ యొక్క గైడ్లైన్స్లో నేను నడుస్తున్నాను సార్. తప్పనిసరి కూడా ప్రతి ఒక్కరు కూడా నాలాగా కూడా మీకు కూడా ఉన్నాయి అనుకోని నేను చెప్పాను. ఇది ఎవరికైతే దీంట్లో ఒక తప్పులు ఉంటేనేమో క్షమించనే మాట ఛాంపియన్ గ్రూప్ అన్నాం కండి. మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ 7 స్టెప్స్ కూడా ఫాలో అవుతారని అనుకుని నాకు ఈ అవకాశం ఇస్తే రమేష్ చంద్ర సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నేను 1 సెకండ్ ఫీడ్బ్యాక్ టైం సార్. ప్రేమ్ సార్ మీకు అడ్మిట్ ఇచ్చానండి. ఓకే సార్. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఉన్న వాస్తవం ఒప్పుకోగలిగారు. కొంతమంది ఒప్పుకోరు ఉన్న వాస్తవాన్ని. సో ఖచ్చితంగా వాస్తవాన్ని ఒప్పుకొని దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది, లేట్ అయినా. సో నాకేంటంటే అదర్ వర్క్స్ తెలుసు కదా, కొద్దిగా నాన్నకి ఒంట్లో బాగాలేదు ఒక వారం నుంచి. సో దానివల్ల నేను ఫోన్ చేయట్లేదు. నేను సాయంత్రం వస్తున్నా కారంపూడి. అది సో ఏంటంటే ఇంకా ఒక్కనే కాబట్టి వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ. సో ఖచ్చితంగా లేట్ అయినా టీం రావాలి సార్. పల్నాడులో మనం మిస్ అయిన మన పేరుని మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలి. ఎస్ సార్, ఎస్ సార్, తప్పనిసరి సార్. ఎందుకంటే మన ఒంటరిగా ఇప్పుడు లేము సార్. మనకి ఎంఎస్ గారు ఉన్నారు, రమేష్ చంద్ర సార్ ఉన్నారు, భిక్షం సార్, పుల్లయ్య సార్, ఇంతమంది మనకు ఉన్నారు సార్. ఇబ్బంది లేదు సార్. తప్పనిసరి కూడా 1 డే ట్రైనింగ్ కూడా సార్ మన ఏరియాలో తప్పనిసరి మన తరపున చేద్దాం సార్. అందరి సహకారం ఉంది మనకి. తప్పనిసరిగా వస్తుంది సార్. తప్ప ఎక్కడ కూడా పడిన దగ్గర మనం ఎందుకు పడ్డామనేది కాదు, ఎందుకు ముందుకు వెళ్ళదు దాని గురించి ఆలోచిద్దాం సార్. తప్పనిసరిగా మీరు కూడా నాకు రావడం కూడా మంచి లీడర్గా ఎదగడం కూడా చాలా హార్ట్ఫుల్గా, మీకు కూడా తక్కువ టైంలో లీడర్గా చెప్పి వచ్చింది సార్. మీకు ఇంకా ఇంతేగా సార్, ఇంకా మంచి మంచి అచీవ్మెంట్ తీసుకోవాలి సార్ తప్పనిసరిగా. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మనం అచీవ్ అవుతూ అవతల వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండాలి. సో అది అక్కడే కొద్దిగా ఎస్ సార్. ఎందుకంటే ఎక్కడైనా క్షమాపణ ఉండాలి సార్. చిన్న చిన్న లోపాలు కూడా నాలో కూడా ఉన్నాయి కాబట్టి నేను కూడా నా లెగ్ను కూడా కొన్ని సందర్భాల్లో అందరూ కూడా ఎక్స్క్యూజ్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే సార్ అన్నారు యుగో వదిలేయాలని. ఆ యుగో అనేది లేదు సార్. యుగో ఉండటం వల్ల ఏం సాధించింది కూడా ఏం లేదు సార్. అవును సార్.
థ్యాంక్ యూ సార్. ఓకే సార్ ఓకే హోస్ట్ తీసుకుంటారా, ఓకే ఆయన కంటిన్యూ చేయమంటారా? మీ ఇష్టం, ఇబ్బంది ఏం లేదు. వచ్చా ఇప్పుడు కూర్చున్నాలే, కంటిన్యూ ఓకే, చేస్తే కంటిన్యూ ఫీడ్బ్యాక్ చేయండి ఇంకా. ఆ లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్న ఒక 10 minutes ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళు ఎవరన్నా చెప్పిన సబ్జెక్ట్ మీకు నచ్చితే లేదు ఏంటనేది నా లైఫ్ స్టైల్ గురించి చెప్పుకున్నాను కాకుండా ఫీడ్బ్యాక్ ఇచ్చే హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ హోస్టింగ్ ఇస్తున్నా చూడండి సార్ మీకు. ఓకే ఓకే సార్. ఓకే సార్, వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే ఫీడ్బ్యాక్ అండి, ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ టైం. సార్ చెప్పింది ఏం అర్థమైందో, మీరు ఎలా అర్థం చేసుకున్నారో కొద్దిగా ఫీడ్బ్యాక్లో చెప్పండి. సరే అన్న, అన్మిట్ ఇచ్చాను. శిరీష్ అన్న, గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ ఫైన్. ఎక్సలెంట్. థ్యాంక్ నైస్. యూ. ఎక్సలెంట్ సార్ నారాయణ సార్. ఎందుకంటే మార్కెట్ స్కిల్స్ కావాల్సినటువంటివి ఎవరికైతే ఎక్కుతాయో వాళ్ళు మాత్రం విజయానికి తొందరగా ఎక్కుతారనే ఒక మంచి ఆ ఒక మంచి హృదయాన్ని కావచ్చు, మంచి ఒక ఫైర్ ఫోకస్ అన్ని కూడుకొని కావలసినటువంటి మీకు వీలైనంత సెషన్ ఏదైతే ఉందో మీకు 7 స్టెప్స్ రక డిఫరెంట్ రకంగా మార్కెట్ చేయాల్సినటువంటి పొజిషన్ లో చేయాల్సినటువంటి లక్షణాలతో చాలా ఎక్సలెంట్ గా అర్థమైన వాళ్ళు మాత్రం ఆగరు. అర్థమైన వాళ్ళు మాత్రం ఆగరిగా అంత మంచిగా క్లారిటీగా క్వాలిటీతో వచ్చినటువంటి 7 స్టెప్స్ చాలా ఎక్సలెంట్ సార్. కాబట్టి మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు, నిరంతరం శ్రమిస్తేనే మనకు విజయాలు వస్తుంటాయి. కాబట్టి నిరంతరం చేయాల్సినటువంటి పోరాటం ఇది. ఒకటి ప్రయత్నం చేసి ఓడిపోతారు, చాలా మంది ఓడిపోతారు. ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. ప్రయత్నం ఓడిపోతుంటది, కానీ నిరంతరం ప్రయత్నిస్తే మనకు గెలుపు అనేది ఆటోమేటిక్ వస్తుంటది. కాబట్టి ప్రతి ఒక్కరం చేస్తూనే ఉండాలి. ఒడిదుడుకులు వస్తున్నాయి, ఓడిపోతున్నామంటే అది కారణానికి సక్సెస్ కు దగ్గరలో ఉన్నటువంటి పదం అది. కాబట్టి ఓడిపోయిన ప్రతి ఒక్కరు గెలవడానికి ఇష్టపడని చెప్పింది సార్, అది చాలా బాగుంది. కాబట్టి ఇంకొకటి మన హోమ్ మీటింగ్స్ కానీ ఎక్కడ కానీ వెళ్ళడానికి మాట్లాడడానికి వాళ్ళకు కొద్దిగా టైం తీసుకొని మనం మాట్లాడితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళకి టైం లేదు, మనం మొత్తుకుంటా ఉంటే మన నోరే పోతుంది తప్ప వాళ్ళకు అర్థం కాదు. తర్వాత మనకు కూడా ఓడిపోతున్నాం అంటే గది లెక్క. వాళ్ళకి టైం లేకపోవడం, మనం పోయి టక టక చెప్పడం ఆడ ఓడిపోయినట్టు లెక్క. కాబట్టి క్లారిటీ తీసుకుంటే చాలా బాగుంటది. క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నటువంటి చాలా ఎక్సలెంట్ సార్. సూపర్ సార్ నారాయణ సార్. ఎక్సలెంట్ ఉంది. చాలా మంది లీడర్స్ కూడా మాట్లాడాలి. ప్రతి ఒక్కరు మాట్లాడి ముందరికి వెళ్తుంటే మనమే ఎదుగుతున్నట్టు ఒక ఒక మూమెంట్ మనకే ఒక ఊపు వస్తుంది. మాట్లాడితే ఊపు వస్తుంది, మాట్లాడకపోతే ఊపు తగ్గుతుంది. ఇంతే సింపుల్ సీక్రెట్. కాబట్టి మనకు మనం మాట్లాడుకొని మనకు మనం మోటివేట్ చేసుకొని మనకు మనం ఎదగడానికి ఎంత ఎదుగుతున్నాం ఎంత దిగుతున్నాం అనేది కూడా మనకు కొంచెం లెక్కేసుకుంటే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు మనమే క్లారిటీ కొడుతుంది. సూపర్ సార్, ఎక్సలెంట్. చాలా ఎక్సలెంట్ సెషన్. 7 స్టెప్స్ అనేది డిఫరెంట్ స్టైల్లో మార్కెట్ స్కిల్స్ నుంచి మంచి లక్షణాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ ప్రేమచంద్ సార్, నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ సార్, అన్మిట్ ఇచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నారాయణ సార్ చెప్పిన టాపిక్ అందరికి అర్థమైంది అనుకుంటాను. సో అలాగే మంజుల మేడం గారు లాస్ట్లో మాట్లాడారు. సో వాస్తవం మాట్లాడారు. సో ఇదంతా ఇన్సైడ్ ఆఫ్ ప్రోగ్రెస్, అంటే మనం చేసే పనిలో వచ్చే వాస్తవమైన విషయాలు. సో ఆ వాస్తవమైన విషయాల్ని మనం రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలి. సో వెళ్తేనే సక్సెస్ అనేది వస్తుందని క్లియర్గా చెప్పారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. నారాయణ సార్. ఓకే అండి. ఓకే, మనం నెక్స్ట్ ఈవినింగ్ సెషన్లో కలుద్దాము మళ్ళీ. సో జూమ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.